Hey guys, welcome to my channel Unfold with Alekya. నా ఛానల్ థీమ్ వచ్చేసి నేను నా లైఫ్లో ఏవైతే నేర్చుకున్నానో ఏవైతే ఎక్స్పీరియన్స్ అయ్యానో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు వీడియో రూపంలో ఐ విల్ బీ అప్లోడింగ్ ఇన్ మై ఛానల్ అన్ఫోల్డ్ విత్ అలెక్య. సో టుడేస్ వీడియో ఇస్ అబౌట్ గ్రాడ్యుయేషన్ లైఫ్లోంచి నేను కార్పొరేట్ లైఫ్లోకి ఎలా ఎంటర్ అయ్యాను, ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేశాను, ఏవైతే నేర్చుకున్నానో లెట్స్ టాక్. బ్యాక్ ఇన్ 2023లో నేను బీకామ్ ఫైనల్ ఇయర్ ట్యాక్స్ అండ్ ప్రొసీజర్స్ నా కోర్స్ వచ్చేసి. సో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఏమైందంటే మాకు ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అప్ టు 50-60 కంపెనీస్ అయితే వచ్చాయి. సో నేను చాలా టెన్షన్ పడేదాన్ని, ప్లేస్మెంట్స్లో ప్లేస్ అవుతామా లేదా, జాబ్ వస్తుందో లేదో. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి అయితే ఉంటుంది కదా, మంచి జాబ్ తెచ్చుకోవాలి, పేరెంట్స్కి చూపించాలి, వాళ్ళ ఫేసెస్లో హ్యాపీనెస్ చూడాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది నేను ఆ బ్రెయిన్లో బాగా పెట్టేసుకున్నా, ఐ షుడ్ గెట్ ఎ జాబ్ అని. సో ఏమైందంటే మాకు గ్రాడ్యుయేషన్లోనే సెకండ్ ఇయర్లోనే థర్డ్ ఇయర్లోనే మాకు ప్రాక్టీస్ చేయించేవాళ్ళు, ఎట్లా కమ్యూనికేట్ చేయాలి, గ్రూప్ డిస్కషన్స్ కానీ డిబేట్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాకు ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. చాలా కంపెనీస్ అయితే వచ్చాయి, అప్ టు 60-70 కంపెనీస్ అయితే తీసుకొచ్చారు కాలేజ్ వాళ్ళు. బట్ నేను ఫస్ట్ 15 కంపెనీస్లో అయితే ప్లేస్ అవ్వలేదు, ఎందుకంటే నేను ఆ ప్రాక్టీస్ స్టేజ్లో అయితే ఉన్నాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను వాళ్ళు ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో ఇంటర్వ్యూస్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యా. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి, వొకాబులరీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, వాళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలి, స్టడీస్ చూస్తున్నారు లేకపోతే ద వే వి ఆర్ స్పీకింగ్, కాన్ఫిడెన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే ఆర్ అబ్జర్వింగ్. సో నేను ఏం చేశానంటే ఐ షుడ్ ఆల్సో ప్రాక్టీస్ అని నేను ఏం చేశానంటే మిర్రర్ ముందు నుంచుని ద వే ఐఎమ్ స్టాండింగ్, నేను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను లైన్గా కంటిన్యూస్గా ఒక 30-40 డేస్ అంటే కంటిన్యూస్గా మాకు ప్లేస్మెంట్స్ అనేవి జూలైలోనో ఆగస్ట్లోనో స్టార్ట్ అయ్యాయి. కంటిన్యూస్గా ఒక 6 మంత్స్ కంటిన్యూ అయ్యాయి ప్లేస్మెంట్స్. సో నేను రోజు మా ఇంట్లో మిర్రర్ ముందు నుంచొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ద వే ఐఎమ్ స్పీకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను అబ్జర్వ్ చేసేదాన్ని. సో అలా అబ్జర్వ్ చేస్తూ ప్రాక్టీస్ చేసేదాన్ని. తర్వాత ఏమైందంటే వన్ ఫైన్ డే సో అండ్ సో కంపెనీకి నేను ఇంటర్వ్యూ ఇచ్చా. ఇంటర్వ్యూ ఇచ్చాక నేను అంత స్ట్రెస్ చేసి మరి ఇవ్వలే, నాకేం తెలుసో అదే నేను ఎక్స్ప్లెయిన్ చేశా. లైక్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్పాను. తర్వాత ఏమైందంటే లైక్ ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు కదా, ఎవరైతే సెలెక్టెడ్ అయ్యారో దాంట్లో నా పేరు వచ్చింది. ఫైనల్లీ ఐ థాట్ లైక్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అయితే జాబ్ వచ్చింది, ఐఎమ్ వెరీ హ్యాపీ. పేరెంట్స్కి చెప్పుకోవచ్చు, దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ, దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. తర్వాత ఏమైంది, అలాగే ఇంకొక కంపెనీలో కూడా ప్లేస్ అయిపోయా. ప్లేస్ అయ్యాక గ్రాడ్యుయేషన్ లైఫ్ అనేది కంప్లీట్ అయింది, ఒక 3-4 మంత్స్ తర్వాత కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయ్యాక ఏమైందంటే ఎంబీఏలో జాయిన్ అవ్వలేదు అండ్ దేనికి అప్లై చేయలేదు జాబ్స్లో. ఈ జాబ్స్ నేను నో అనుకున్నా, క్యాంపస్లో ఏమైతే జాబ్స్ వచ్చాయో ఐ సెడ్ నో, బికాస్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ప్యాకేజ్ అని కాదు, వాళ్ళు ఆఫర్ చేసిన రోల్స్ నా స్టడీస్కి రిలేటెడ్ కాదు, అంటే కొంచెం కూడా సెట్ అవ్వట్లేదు. ఐ డోంట్ వాంట్ టు లైక్ నాకు ఆ రోల్స్ నచ్చలేదు. సో ఐ సెడ్ నో, ఐ లెఫ్ట్ దేర్ ఓన్లీ. తర్వాత ఏమైందంటే నేను లింక్డ్ఇన్ అండ్ నౌకరీ యాప్స్లో అప్లై చేసుకున్నా, నా ప్రొఫైల్ అనేది రెజ్యూమ్ అనేది అప్డేట్ చేశా. అప్డేట్ చేసిన 2 మంత్స్ వరకు నాకు ఎట్లాంటి కాల్స్ రాలేదు, మెయిల్స్ రాలేదు. నేను అనుకున్నా ఎంబీఏ అన్నా నేను కంప్లీట్ చేయాల్సింది, స్టార్ట్ చేయాల్సింది, అప్లై చేయాల్సింది, వై డిడ్ ఐ టేక్ గ్యాప్. బట్ ఇంకొక థాట్ ఏంటంటే ఎంబీఏ ఇప్పుడు చేయడం కన్నా జాబ్ వచ్చాక ఒక 1 ఇయర్ తర్వాత వచ్చిన మనీతో ఎంబీఏ చేద్దామనే థాట్తో, లైక్ పేరెంట్స్ కూడా అంత ప్రెషర్ ఉండదనే థాట్తో నేను ఏం చేశాను అంటే ఐ చూస్ టు డూ జాబ్. 2 మంత్స్ తర్వాత ఏమైందంటే కాల్స్ రాలేదు, ఈమెయిల్స్ రాలేదు, ఏం రాలేదు. సో ఐ వాస్ థింకింగ్, నాకు సో అండ్ సో కంపెనీ నుంచి అయితే కాల్ వచ్చింది. ఏమని, లైక్ నైట్ ఈవినింగ్ సాటర్డే రోజు అనుకుంటా, సాటర్డే రోజు నైట్ 7 to 8 బిట్వీన్లో నాకు కాల్ వచ్చింది. కాల్ వచ్చాక షీ వాస్ లైక్ నాకు ఒక 2 మినిట్స్ ఇస్తావా, ఐ వాంట్ టు టేక్ లిటిల్ సమ్ ఇంటర్వ్యూ, నాకు ఒక టైం ఇస్తావా 2 మినిట్స్ అంటే ఓకే అని అన్నా. మొత్తం బ్యాంకింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారు, ఐ ఆన్సర్డ్ దెమ్, వాట్ ఐ నో ఐ ఆన్సర్. తర్వాత ఏమైందంటే ఆన్సర్ చేశాక ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పి 5 మినిట్స్ తర్వాత కాల్ చేసింది. కాల్ చేసి మీరు సెలెక్ట్ అయ్యారు, బట్ మేము మీకు 30 days ట్రైనింగ్ అనేది ఇస్తాము.
సో, ఆ ట్రైనింగ్ అటెండ్ అయ్యి, తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయ్యాక మేము కన్ఫర్మ్ చేస్తాం. వెదర్ యూ గాట్ సెలెక్టెడ్ ఆర్ నాట్. ఐ వాస్ లైక్ ఓకే. దాని సాటర్‌డే రోజు ఇంటర్వ్యూ అయింది. మండే నుంచి మాకు స్టార్ట్ అయ్యాయి. మండే రోజు స్టార్ట్ అయ్యాక కంటిన్యూయస్ మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు కంటిన్యూయస్ క్లాసెస్ ఉండేవి. ఫుల్ స్ట్రెస్. అంటే మనం నేర్చుకోవాలి కదా! వాళ్ళు ఏవైతే నేర్పిస్తున్నారో వి షుడ్ ఆల్సో లెర్న్ అనే థాట్‌తో నమ్మకం పెట్టి 30 డేస్ కంటిన్యూయస్‌గా ట్రైనింగ్ అయితే తీసుకున్న ఒక 2 మంత్స్‌కి ఏమైందంటే 2 మంత్స్ వరకు ఏ ఇంటర్వ్యూస్ అవ్వలేదు. 2 మంత్స్ తర్వాత ఆ 2 మంత్స్ బిట్వీన్‌లో ఏమైంది తెలుసా? అసలు ఈ కంపెనీ రియలా? ఫేకా? అసలు నేను ఏ కంపెనీకి ఇంటర్వ్యూ ఇస్తున్నానో కూడా తెలీదు. ఎవరు మాకు ట్రైనింగ్ ఇస్తున్నారో కూడా తెలీదు. బట్ గో విత్ ద ఫ్లో అన్నట్టు కంటిన్యూ అయిపోయా. కంటిన్యూ అయ్యాక 2 మంత్స్ 1 మంత్ అయితే ట్రైనింగ్ అయింది. తర్వాత 2 మంత్స్ ఖాళీ వచ్చేసింది. వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకోలే, ఏం తీసుకోలే. యూ ఆర్ లైక్ ఆస్కింగ్ ఇన్ వాట్సాప్ ఇది రియలా? నిజంగానే తీసుకుంటున్నారా? నిజంగానే సెలెక్ట్ చేస్తారా? మాకంత నమ్మకం రావట్లేదు. బికాజ్ 2 మంత్స్ అయిపోయింది. మీరసల ఆ ఇంటర్వ్యూస్ తీసుకోవట్లే అంటే, వెయిట్ చేయండి. మేము ఏదైతే నేర్పించామో జస్ట్ గో త్రూ ఇట్, లెర్న్ ఇట్ క్లియర్‌లీ. మీకు కంపల్సరీ జాబ్ వస్తుంది. జస్ట్ కాన్ఫిడెంట్‌గా ఉండండి అని చెప్పారు. తర్వాత 2 మంత్స్ తర్వాత ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. లైన్‌గా 4 ఇంటర్వ్యూస్ ఇవ్వలేను నేను బెస్ట్. ఎందుకంటే వాళ్ళు మేము నేర్చుకున్న దానికన్నా చాలా డీప్‌గా అడిగారు క్వెషన్స్. సో, నేను సెలెక్ట్ అవ్వలే. లాస్ట్ ఫైనల్ ఇంటర్వ్యూ అన్నారు. ఓకే అని చాలా ప్రిపేర్ అయ్యి సిస్టమ్ ముందెళ్ళి కూర్చున్నా. ఆన్‌లైన్‌లో అయితే అయ్యాయి ఇంటర్వ్యూస్. సిస్టమ్ ముందు కూర్చుంటే ఏమైందంటే జస్ట్ బేసిక్ జనరల్ క్వెషన్స్ అడిగారు. అండ్ కంఫర్టబుల్ కాదా, రైట్ షిఫ్ట్సా అన్నీ అడిగారు. క్వెషన్స్ అయితే అడిగారు. ఐ ఆన్సర్డ్ దెమ్. లైక్ లేటర్ వి విల్ గెట్ బ్యాక్ టు యూ అని అన్నారు. ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకున్నారో. తర్వాత విల్ గెట్ బ్యాక్ టు యూ అన్న ఒక 10-15 డేస్ తర్వాత ఐ గాట్ ఎ ఆఫర్ లెటర్. ఆఫర్ లెటర్ ఎలాంటి సిచ్యువేషన్‌లో వచ్చిందంటే నాకు, నేను హోప్స్ తీసేసుకున్నా. ఇంటర్వ్యూ అయ్యాక కూడా నాకు అసలా కాల్ లేదు, మెయిల్ లేదు, సెలెక్ట్ అవ్వలేదు. అరే! 8 మంత్స్ వేస్ట్ అయిపోయాయి అనే థాట్ ఉంది కదా! 8 మంత్స్ వేస్ట్ అయిపోయాయి. ఎంబీఏ చేయలేదు. ఇంట్లో ఖాళీగా ఉన్నా. ఒకవైపేమో స్ట్రెస్. పేరెంట్స్ ఏమో ట్రై చేయి అని మా పేరెంట్స్ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. మా సిబ్లింగ్స్ కానీ ఒక హోప్ అయితే ఉంచుకో అనే వేలో అయితే చెప్పారు. నేనైతే చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని. నైట్స్‌లో కూడా చాలా ఏడ్చేదాన్ని. అంత స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని. జాబ్ వస్తుందో రాదో అని. అయితే మా డాడీ అన్నారు సో అండ్ సో మా ఫ్రెండ్ ఇట్లా ట్రిప్‌కెళ్తున్నారు. యూ కెన్ ఆల్సో గో విత్ దర్ ఫ్యామిలీ. ఒక 10-15 డేస్ ఎళ్లి తిరిగేసి రా అన్నారు. ఓకే అని ఇంకెళ్ళా. అందరం ఎళ్ళామంటే ఎళ్ళాను. సో, ఇంకా 2 డేస్‌లో ట్రిప్ కంప్లీట్ అవుతుందనగా నాకు ఒక సార్ కాల్ చేసి, "అలేఖ్య వి ఆర్ రిలీజింగ్ ఆఫర్ లెటర్ టు యూ" అని అన్నారు. ఓహ్ మై గాడ్! ఈస్ ఇట్ రియల్? షాక్ అయిపోయాను నేనైతే. ఎందుకంటే అసలు హోపే లేదు నాకు జాబ్ వస్తుందో, ఆ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యానో లేదో ఏది మాకు అప్డేట్ ఇవ్వలేదు ఆ కంపెనీ వాళ్ళు. సో, ఐ వాస్ రియల్లీ షాక్డ్. తర్వాత ఆ మాట వినంగానే ఫస్ట్ థాంక్‌ఫుల్ టు గాడ్. దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకొని తర్వాత వెంటనే ఫాదర్‌కి ఫోన్ చేసి, నాన్న ఇలా ఆఫర్ లెటర్ అంట, అదంట మా డాడీ అయితే ఆఫర్ లెటర్ పంపి చూసా చాలా హ్యాపీనెస్ అయితే అంటే పేరెంట్స్ నుంచి ఒక హ్యాపీనెస్ చూసి మనకి చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంటుంది కదా! అంటే ఫుల్‌ఫిల్ అయిపోయినట్టు ఉంటుంది మనకి ఆ డే కూడా. సో, ఐ వాంట్ టు హగ్ మై ఫాదర్ ఆర్ మదర్ ఎవరైతే దగ్గరుంటారో. బట్ ఆ టైంలో నేను వేరే దగ్గర ట్రావెలింగ్ చేస్తున్నా కాబట్టి ఐ కుడెంట్ మేక్ ఇట్. మై ఫాదర్ వాస్ వెరీ హ్యాపీ అండ్ ఆల్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వెరీ హ్యాపీ. ఈ టైంలో నేను చాలా అయితే చాలా డిప్రెస్డ్ ఫీల్ అయ్యా. అంటే జాబ్ వచ్చే టైంలో చాలా డిప్రెస్డ్ ఫీల్ అయ్యా, ఏడ్చా, చాలా సఫర్ అయ్యా కూడా. అండ్ నా ఫ్యామిలీ నాతో ఉంది. మా మమ్మీ గానీ, మా డాడీ గానీ, మా సిస్టర్స్ కానీ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. అండ్ కజిన్ సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ దే ఆర్ బ్యాక్ ఆఫ్ మీ. సో, వాళ్ళు ఎనకాల లేకపోతే నాకంత కాన్ఫిడెన్స్ కూడా వచ్చేది కాదనుకుంటా. ఇంకొకటేంటంటే ఫ్యూ ఆఫ్ ది రిలేటివ్స్ కానీ, ఎవరైతే ఉంటారో కొంతమంది దే యూజ్డ్ టు పోక్ మీ లైక్ ఆహ్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది కదా! పెళ్లి చేసేసుకో, ఇంకెందుకు డాడీని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? అవన్నీ అనేవాళ్ళు.
సో, నేనేం చేశానంటే, ఆ అన్న మాటలు హార్ట్‌కి తీసుకొని చాలా ఫీల్ అయ్యేదాన్ని, చాలా బాధపడేదాన్ని. బట్ ఒకరోజు రియలైజ్ అయ్యా ఏంటంటే, నేను వాళ్ళకి జాబ్ తెచ్చుకొని చూపించాలి. ఎప్పుడు పెళ్లి చేసుకోవడము, ఒక దగ్గర సెటిల్ అయిపోవడం కాదు. ఐ షుడ్ గెట్ జాబ్. ఐ షుడ్ బి ఇండిపెండెంట్. ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. నాకంటూ కొన్ని సేవింగ్స్ ఉండాలి. ఎర్నింగ్స్ చేసుకోవాలి. ఒక్క థాట్‌తోనే చాలా అంటే చాలా ట్రావెల్ చేశాను. చాలా ఫేస్ చేశాను అండ్ చాలా సఫర్ అయ్యాను. దానికి దేవుడు నాకు ఒక మంచి జాబ్ ఇచ్చి, ఒక లైఫ్‌లో సెట్ చేశాడు. ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ టు హిమ్. దిస్ ఈస్ మై జర్నీ. సో, నేను 7-8 మంత్స్ వరకు ఇలాగే సఫర్ అయ్యాను. చాలా డిప్రెస్డ్‌లోకెళ్ళాను. బట్ ఎవరైతే నా వెనకాల ఉన్నారో, ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో ఐయామ్ వెరీ, వెరీ థాంక్‌ఫుల్ ఫర్ యూ పీపుల్. అండ్ మా పేరెంట్స్ కానీ, మా సిబ్లింగ్స్ కానీ ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ ఫర్ యూ పీపుల్. ఐయామ్ వెరీ హ్యాపీ నౌ. మీరు కూడా ఎవరైనా ఇదే స్టేజ్‌లో ఉండి సఫర్ అవుతున్నారంటే డోంట్ బీ సాడ్. ఇలాంటి టైంలోనే మీరు స్ట్రాంగ్ ఉండాలి అండ్ మీరు ఫేస్ చేయాలి. తర్వాత మీరు చాలా అంటే చాలా సాటిస్ఫైడ్‌గా ఉంటారు. ఐయామ్ సాటిస్ఫైడ్. దట్స్ ద థింగ్. దిస్ ఈస్ ద వీడియో ఫర్ టుడే. ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ స్టోరీస్ ఫ్రమ్ మీ, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అన్‌ఫోల్డ్ విత్ అలైక్య. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఏవైతే మీరు ఫేస్ చేస్తున్నారో నేను కూడా చూసి నేర్చుకుంటాను. సో, లెట్ మీ నో.